వంశీమోహన్ కి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వరమేంటి? వల్లభనేనికి కాల్ చేసింది ఎవరు? వైఎస్ జగన్ కు కాన్ఫిడెన్స్ ని ఇచ్చిందెవరు? గన్నవరం నియోజకవర్గాన్ని వదిలేస్తున్నదెవరు? వల్లభనేనిపై టీడీపీ ఉపయోగించబోతున్న అస్త్రమేంటి? గన్నవరం ప్రజలకు ముందస్తు కానుకలిస్తున్న నేతలెవరు? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఏపీ రాజకీయాల్లో మరోసారి గన్నవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వార్తల్లో వ్యక్తయ్యాడు. దీనంతటికీ కారణం ఆయనకు గన్నవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ దక్కడం. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొంతకాలానికే చంద్రబాబుతో విభేదాలు తలెత్తి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. పార్టీకి పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీకి బహిరంగ మద్దతుదారుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే సీటు రాబోయే ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. వంశీ టీడీపీ నుంచి పోటీ చేస్తాడా, తను మద్దతిస్తున్న వైసీపీ నుంచి టికెట్ దక్కించుకుంటాడా అనే సందేహాలుండేవి. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ వైసీపీ నుంచి వంశీకి టికెట్ కన్ఫర్మ్ అయింది. వైసీపీ టికెట్ ఖరారు కావడంతో ఛానళ్ల టెన్షన్ కు కాస్త ఊరట లభించింది వల్లభనేని వంశీకి. అంతేకాదు, వంశీకి వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగతంగా కాల్ చేసి మాట్లాడినట్లు సమాచారం. స్థానికంగా ఎంత బలమున్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అనేలా ఉందని, అందుకు తగినట్టు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్లాలని వంశీకి సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ అండ్ కో వంశీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారని, వారి ఎత్తులకు పై ఎత్తులు వేయాలని చెప్పినట్లు సమాచారం. ఓటర్ల మూడ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అందరితో సఖ్యతగా ఉండాలని ఉపదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును తక్కువ అంచనా వేయకూడదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు వైసీపీ, అటు వంశీకి ఇద్దరికీ గన్నవరంలో గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వంశీ ఓటమి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీడీపీ. మరోవైపు వైసీపీ నుంచి టికెట్ ఆశించి గన్నవరం నియోజకవర్గంలో అందర్నీ కూడగట్టి గెలుపు అంచులో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు అనూహ్యంగా టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. అంటే ఇరువైపులా అభ్యర్థులు తారుమారయ్యారు. అందువల్ల గన్నవరం సీటు అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ వంశీతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు, పక్కాగా గెలిచి తీరాలని ఆదేశించినట్టు సమాచారం. చూద్దాం మరి గన్నవరం రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.